అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం గోల్డెన్ ఫ్రైడ్ క్యాషూ చికెన్ మసాలా చేస్తున్నాం. దీని నేమ్ ఎంత డిఫరెంట్గా ఉందో అంతే రుచికరమైన రెసిపీ, అద్భుతమైన రెసిపీ, చాలా హెల్దీ కూడా. ఎవరైతే పిల్లలు నాన్ వెజ్తో పాటు క్యాష్యూని బాగా ఇష్టపడతారో, అంత క్రిస్పీ క్యాష్యూ తింటుంటే అంతే మజాగా ఎంజాయ్ కూడా చేస్తారు. అలాంటి రెసిపీని ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం మీకు చూపించబోతున్నాం. వెంటనే వీడియో ఫాలో అవ్వండి. రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం యాక్చువల్గా మనకు ఒక పేస్ట్ అవసరం. ఆ పేస్ట్ ప్రాసెస్ కోసం ముందుగా ముక్కలుగా కట్ చేసిన ఉల్లిగడ్డ దీంట్లో యాడ్ చేద్దాం. ఇదే ఉల్లిగడ్డల్లో మనం మిరియాలతో పాటు ధనియాలు, దాంతోపాటు జావిత్రి ఫ్లవర్ కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం లవంగాలు, యాలకులు, పట్ట, షాజీరా కూడా యాడ్ చేద్దాం. ఈ ఆనియన్స్తో ఈ మసాలాలన్నింటినీ చక్కగా కలిపేశాక దీన్నే ఒక ఫైన్ పేస్ట్ చేద్దాం మిక్సీలో. ఆ పేస్ట్ ఏదైతే ఉందో అదే పేస్ట్ మనం రెసిపీలో వాడతాం అనమాట. దీని పేస్ట్ ప్రిపేర్ అయ్యేంతలోపు మనం ఏదైతే చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ ఉందో అది చూద్దాం. మ్యారినేషన్ ప్రాసెస్ కోసం దీంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. ముందుగా పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, ఫైనల్లీ సాల్ట్. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఏదైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉందో అది దీంట్లో యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం నిమ్మకాయ రసం యాడ్ చేద్దాం. ఏదైతే పేస్ట్ మనం ప్రిపేర్ చేసామో అప్పుడే ఒకవేళ దాంట్లో జీలకర్ర యాడ్ చేసి ఉంటే వేరుగా ఈ జీలకర్ర పొడి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేసామో దాంట్లో జీలకర్ర యాడ్ చేయలేదు, అందుకని కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటన్నింటినీ ఈ మసాలాలు, కరివేపాకు, కొత్తిమీరతో పాటు చక్కగా కలిపేద్దాం. కలిపేశాక ఒక గంట పాటు మ్యారినేషన్ కోసం వదిలేద్దాం. ఇది కలుపుతుంటే నిజంగా ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా. దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి ఏదైతే క్యాష్యూ నట్స్ ఉన్నాయో వాటన్నింటినీ చక్కగా రోస్ట్ చేశాక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం.
చికెన్ యాడ్ చేశాక ఫస్ట్ ఏదైతే 3-4 నిమిషాల వరకు దీన్ని హై ఫ్లేమ్ మీద వండుదాం. ఆ తర్వాత యాక్చువల్గా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ చక్కగా ఉడకనిద్దాం. ఏవైతే జీడిపప్పులు ముందుగా మనం ఆయిల్లో వేసి రోస్ట్ చేసామో వాటిలో హాఫ్ తీసేసాము, హాఫ్ ఏవైతే ఉన్నాయో కర్రీలోనే యాడ్ చేసాం అనమాట. ఇవి కర్రీతో పాటు క్యాష్యూ నట్స్ చక్కగా బాయిల్ అవుతున్నాయి. ఏవైతే రోస్ట్ చేసి పక్కకు పెట్టిన క్యాష్యూ నట్స్ ఉన్నాయో ఒకసారి రెసిపీ అంతా అయిపోయాక ఫైనల్గా గార్నిష్ కోసం పక్కకు పెట్టామన్నమాట. ఇప్పుడు ఇదే చికెన్ని మనం లిడ్ క్లోజ్ చేసి తక్కువ మంట మీద ఒక 10-15 నిమిషాల పాటు ఉడికిచ్చేద్దాం. ఆల్మోస్ట్ చికెన్ బాయిల్ అయ్యే స్టేజ్లో ఏదైతే రెసిపీకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చింది, అప్పుడే ఎగ్జాక్ట్గా భయంకరమైన వర్షం పడింది. దాని మూలంగా ఒక గంట సేపు టోటల్ ప్రాసెస్ డిస్టర్బ్ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ దీన్ని మేనేజ్ చేసాము. ఇదే టైంలో ఇదేదైతే గ్యాప్లో ఉందో ఆ వర్షం టైంలో రైస్ కూడా బాయిల్ అయిపోయింది. దేవుడి దేవాళ్ళు అన్నీ సెటరేట్ అయిపోయాయి. దీంట్లోనే మనం పచ్చిమిర్చితో పాటు కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే వేపి పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేద్దాం.
గోల్డెన్ ఫ్రైడ్ క్యాషు చికెన్ మసాలా నిజంగా అద్భుతమైన రెసిపీ. వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాయండి. నచ్చితే స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ టీమ్ని కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్తే.